వెల్కమ్ టు PCN న్యూస్। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు। 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును। MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును। కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును। అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును। ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును। మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు। స్థానిక ఛాంబర్స్ డిగ్రీ మరియు PG కళాశాల ప్రాంగణంలోని ఘనంగా తెలుగు భాష దినోత్సవం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సహస్రవధాని శ్రీ గడిమెళ్ల వరప్రసాద్ విచ్చేశారు। వరప్రసాద్ విద్యార్థులకు ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలుగు భాష కమ్మదనం, చిక్కదనంతో కూడిన పాలలాంటి స్వచ్ఛమైన ఈ భాషను ఆస్వాదించడం తెలుగువారుగా మనందరి అదృష్టమని, ఏ విషయాన్నైనా మనం ఇష్టపడ్డప్పుడు ఆ విషయం జ్ఞాన సముపార్జన సులభతరం అవుతుందని, ప్రతి విద్యార్థి తెలుగు పద్య పఠనం, తెలుగు కవితలు, తెలుగు సాహిత్యంపై అవగాహన పెంపొందించుకోవాలని మరియు అభ్యాసన ద్వారా సాధించుకోవచ్చని అంటూ అష్టావధానం, శతావధానం, సహస్రావధానం లాంటి విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి విద్యార్థులు అడిగిన లఘు ప్రశ్నలకు నివృత్తి చేశారు। కుప్పంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం HNS పథకం ద్వారా నీరు అందించనున్న సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారంతో సమీక్ష నిర్వహించడం జరిగింది। చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తోనూ కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది। అది ఇవ్వకుండా ఇది ఇవ్వకుండా నీళ్ళు ఉంది కదా వాడకం నేను అందరైన పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ధర్మాన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ ఉపాధ్యాయులకు DSC ఉచిత శిక్షణ అందించారు। 4 నెలల పాటు శిక్షణ పొందిన నిరుద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం నిర్వహించిన DSCలోని అర్హత సాధించే ఉపాధ్యాయులుగా నియామకం పొందారు। 700 మందికి పైగా శిక్షణ తీసుకున్నారు। శిక్షణ సమయంలోని ప్రతిరోజు అనుభవజ్ఞులైన అధ్యాపకులతోని బోధనే కాకుండా రోజువారీ వారం పరీక్షలు జరిపి ఇందులో వెనకబడ్డారో గుర్తించి ప్రత్యేక బోధన చేసేవారు। వీటి ఫలితంగా శిక్షణ పొందిన నిరుద్యోగ ఉపాధ్యాయులు DSC పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలను పొందగలిగారు। ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరూ ఆనందంతో మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి మా జీవితాలకు ఒక మార్గం చూపారంటూ కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు। తర్వాత నేను డిస్ట్రిక్ట్ లోనే టాప్ మార్క్, అదేవిధంగా స్టేట్ లో 1 ఆఫ్ ద టాపర్ కింద నిలవడానికి గల మొదటి కారణం ఇక్కడ నేను కోచింగ్ తీసుకోవడమే। స్టేట్ లో బెస్ట్ ఫేమ్ ఫ్యాకల్టీ, దాంతో పాటుగా మెటీరియల్స్ ఫ్రీగా అందించారు। మాకు ఇంట్లో ఉన్నట్టుగానే దోమలు కొట్టకుండా దోమతెరలు, చక్కని వాతావరణం కల్పించి మా చదువుకు ఎంతగానో ఉపయోగపడింది। తల్లిదండ్రులు ఎలా అయితే మా మీద కేర్ చూపించారో నిమ్మల రామానాయుడు గారు కూడా అంత కేర్ మా మీద చూపించారు। ఇంట్లో మంచి కింద ఆయన ప్రతిసారి వచ్చి మొత్తం మాతో కలిసి భోజనం చేయడం, మేము ఎలా చెప్తున్నారో ఆయన వినడం, అందరినీ కూడా బాగా చదువుతున్నారా అని పలకరించడం, ఇవన్నీ కూడా సొంత మనిషిలాగా ఆయన మమ్మల్ని చూసుకోవడం కూడా జరిగింది। ఈ రోజు ఈ విజయానికి కారణం ఆ రోజు సార్ ఇచ్చిన కోచింగే। ఆయన రుణం అయితే ఎప్పుడు తీర్చుకోలేము। నా 7 ఏళ్ల కల్లా టీచర్ అవ్వాలని, దానికి కారణం సార్ వల్లే। మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఈ రోజు ఈ మార్కులు వచ్చిన తర్వాత సార్ మమ్మల్ని పిలిచి చాలా గౌరవంగా మాతో మాట్లాడి నాకు ఈ మార్కులు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందించారు। నా కళ గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వడం, అది కూడా నేను సార్ ఆశీస్సులతో పొందాలని ఆశిస్తున్నాను। నిమ్మల రామానాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను। ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిమ్మల రామానాయుడు గారు మా కోసం ఒక ఉచిత DSC కోచింగ్ ఏర్పాటు చేసి మాకందరికీ కూడా చాలా గొప్ప మేలు చేశారు।
ఆయనే గనక ఆ ఫౌండేషన్ ద్వారా మాకు ఉచిత కోచింగ్ పెట్టకపోయినట్లయితే మేము ఏమయ్యేవాళ్ళమో తల దిక్కుకు వెళ్ళేవాళ్ళం. మాకు ఏ దిక్కు లేకుండా ఉన్నట్టు మాకు ఆయనే దిక్కుగా ఉండి మమ్మల్ని నడిపించి మాకు కావాల్సినటువంటి అన్ని వసతులు చూసుకున్నారు. ఆహారం దగ్గర నుంచి ఎప్పటికప్పుడు టెస్టులు కండక్ట్ చేయించారు. ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకోవడమే కాదు, ఎక్కడ ఏ లోటు ఉందో ఆ లోటును కూడా భర్తీ చేస్తూ ఎప్పుడు ఏది అవసరమైతే అది ఆయన చేయడం జరిగింది. ఏ రాజకీయ నాయకులు కూడా ఈ విధంగా చేసి ఉండరు. ఎవరైనా ఉంటే ఏదో 10,000 20,000 ధన సహాయం చేస్తారు, కానీ మాకైతే ఆయన దగ్గర 1.5 కోటి పైనే మా కోసం ఉచిత డిఎస్సి కోసం ఖర్చు చేసి మాకెంతో సహాయం చేశారు. కాబట్టి ఆయన మేలు ఈ జన్మకి మర్చిపోలేము. నేను పాలకొల్లో కొత్తపేటలో నివసిస్తున్నాను. నాకైతే ఇప్పుడు ఎస్ఏ తెలుగులో 24వ ర్యాంక్ వచ్చింది. నేను ఉద్యోగం సాధించగలిగాను. కేవలం ఆయన యొక్క చేసినటువంటి సహాయం వల్ల మేము ఇక్కడ నుండి చదువుకోగలిగాము. ఎందుకంటే ఒక పాఠశాలలో నేను పనిచేస్తూ మళ్ళీ సాయంత్రం ఉచిత కోచింగ్కి వచ్చి మళ్ళీ నేను దానికి ప్రిపేర్ అయ్యి చేయటం అనేది, ఆయన ఉచిత కోచింగ్ పెట్టకపోతే నాకు అయ్యేది కాదు. ఒక అభినిగడ్డ వెళ్ళి కోచింగ్ తీసుకోవాలంటే అది నా వల్ల అయ్యేది కాదు. కేవలం ఆయన పెట్టడం వల్ల నేను ఇక్కడ చదువుకోగలిగాను. కాబట్టి ఆయన పుణ్యమని నాకు ఈ రోజున జాబ్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు మమ్మల్ని పిలిపించారు, మమ్మల్ని అందరినీ కూడా అభినందించారు. ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన మమ్మల్ని ఇంకా విష్ చేశారు, కంగ్రాచులేషన్స్ తెలియజేశారు. కాబట్టి మా జీవితాంతం కూడా ఆయనకి రుణపడి ఉంటాము. గత డిఎస్సి రాసినప్పుడు నాకు కొద్ది మార్కుల తేడాతో నాకు పోవడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో డిఎస్సి అనేది వేయలేదు. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి వేయడం జరిగింది. దీని ద్వారా నేను లబ్ధి పొందాను. చివరిగా రామానాయుడు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఎప్పుడూ ఈ విధంగానే ప్రజలకు సేవ చేస్తూ ఇంకా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు మంచి గ్రేడ్ లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా క్రీడల్లో కూడా రాణించాలని ఇంగ్లాండ్ రాజధాని లండన్ డిప్యూటీ మేయర్ ఆరిస్ ఆలేటి కోరారు. భీమవరం మండలం తుందుర్రడ్డుకు చెందిన ఆయన శుక్రవారం మాంటోసరీ హై స్కూల్ విద్యార్థులకు ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు విదేశాల్లో రాణించాలంటే చదువుతో పాటు ఒక విదేశీ భాష రావాలని కోరారు. కేవలం చదువుకుంటేనే ఉన్నత స్థాయికి వెళ్తారని, నైపుణ్యం చాలా ముఖ్యమన్నారు. చదువుపై లక్ష్యాలపై విద్యార్థులు దృష్టి పెట్టాలన్నారు. తాను విద్యతో పాటు టెన్నిస్ క్రీడాకారునిగా వెళ్లి కోచింగ్ లోని సెటిల్ అయ్యానని చెప్పారు. అందరితో పరిచయాల వలన రాజకీయాల్లో రాణించి డిప్యూటీ మేయర్ అయినట్లు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ఆయనను ఘనంగా సత్కరించారు. స్కూల్ డైరెక్టర్ కేవి కృష్ణవర్మ, మాజీ ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్, మేకా శేషబాబులు, సంజయ్, పెనుమాక రామ్మోహన్ రావు, పాపారావు నాయుడు, జకంబూడి కుమార్, సూరిబాబు పాల్గొన్నారు. GL प्रणाली सर. प्रणाली. यस सर. कहाँ से? तेलुगु है? तेलुगु है. अच्छा, हिंदी जानता आपको? थोड़ा थोड़ा. ठीक है बाय. So I have a question for you. If you would give me a piece of advice for overcoming fear of about what others think about you, what would you give me, sir? Can you give a? What you did right now is the first step to reduce your fearness. Okay, the first step to avoid the fear of fear. Okay, so there's something called a 20-second rule. So you get up. So let's say you have fear because you're thinking someone is thinking about me, someone is making fuss of me, someone is making fun of me. Okay, think in your mind 20 seconds in your life someone is criticizing you. Just 20 seconds. After that you're okay. In 20 seconds do the job like how you did right now. 20 seconds. Because let me tell you something, people ki memory undadu. ఇప్పుడు ఇంటికి వెళ్తారు, ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తారు, లేదా టీవీ సీరియల్ చూస్తారు, లేదా మూవీ చూస్తారు, మర్చిపోతారు. నువ్వు చెప్పింది వాళ్ళు గుర్తుండదు. ఓకే, మేబీ ఈ రోజు గుర్తుంటుందా, రేపు గుర్తుంటుందా, ఒక 2-3 years వరకు గుర్తుండదు. అర్థమవుతుందా? బికాజ్ ఆ 20 seconds you are fearful, you lost an opportunity. Name and class. Good afternoon, sir. Good afternoon. I am Divshasri from class 9. Oh, Divshasri, yeah. Teppam. What inspired you to enter your public services? Oh, wow. Give her a round of applause. I think she didn't say politics, public services. I think she can also become an IAS officer because that's public service. One example I give you is Japan, Germany. Okay, Germany lost World War II. Okay, అప్పుడు Germany was destroyed. Like మీ కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ ఎట్లానో మొత్తం బిల్డింగ్లన్నీ డిస్ట్రాయ్ అయిపోయింది.
అయితే ఒక పొలిటికల్ విల్ అన్న పొలిటీషియన్స్ బాబు గారు ఇదిగో ఒకటి త్వరగా చేసిపోతారు. బీజేపీ మిత్రపక్షం అయ్యేవా? మీరు తీసుకోండి సార్. స్కూల్స్ నుంచి వచ్చినటువంటి మిత్రులు, అదే లైన్స్ నుంచి వచ్చినటువంటి మిత్రులు అందరూ కూడా భాగస్వాములు కావాల్సిన కోరుతున్నాం. ఇటువంటి భావన మాకు కలగడం, దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటంటే విద్యార్థుల్లో ఒక చదువు పట్ల మాత్రమే కాకుండా చదువుల్ని, సమాజాన్ని, యావత్తు ప్రపంచాన్ని కూడా శాసించేటువంటి, మార్గదర్శకత్వం వహించేటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అనేటువంటిది అందరికీ తెలుసు. అటువంటి రాజకీయ వ్యవస్థలో కూడా విద్యార్థులు, యువత ముఖ్యంగా భాగస్వాములు అయినప్పుడు మాత్రమే సరైనటువంటి విధి విధానాలు తయారవుతాయి. ఆ రాష్ట్రాలు కానీ, ఆ నగరాలు కానీ, ఆ దేశాలు కానీ చక్కటి మార్గంలో ప్రయాణిస్తాయి. దానికి చదువుకున్నటువంటి, సమర్థులైనటువంటి, నాయకత్వం ప్రతిభ కలిగినటువంటి వ్యక్తులు మరి ముందుగా దాని యొక్క బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దాని యొక్క విలువని విద్యార్థులకి తెలియజేయాలి, దాని యొక్క అవసరాన్ని విద్యార్థులకు తెలియజేయాలి, అటువంటి బాధ్యతని విద్యార్థుల్లో రేకెత్తించాలి అనేటువంటి ఆకాంక్షతోటి మరి వారిని కోరి మీదట వారు యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు ముఖ్యంగా మన ఆర్యన్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరి యొక్క కరతాళ మధ్యన వారికి తెలియజేసుకుంటున్నాం. హార్టీ వెల్కమ్ సార్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ శ్రద్ధగా వింటున్నారు. సో ఇట్స్ ఎ టెస్టిమెంట్ యువర్ స్కూల్ అండ్ యువర్ టీచర్స్ అండ్ స్టాఫ్. సో వెల్ డన్, కంగ్రాచులేషన్స్. ముందుగా ఐ విల్ స్పీక్ తంగ్లీష్. యు నో వాట్స్ తంగ్లీష్ ఇస్? Telugu plus English is called Tanglish, okay? So that's called Tanglish. Anyway, ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు విజయ భాస్కర్ గారికి, పాపారావు నాయుడు గారికి, ఎమ్మెల్సీ రామ్మోహన్, ఫార్మర్ ఎమ్మెల్సీ మేక శేష్ బాబు గారు, రామ్మోహన్ రావు గారికి, అండ్ మోంటిసరీ సెక్రటరీ కృష్ణవరం గారికి. ముందుగా హ్యావ్ టు థ్యాంక్ మిత్రులు కుమార్ గారు, జక్కంపూడి కుమార్ గారు. ఆయన మా ఫాదర్, వాళ్ళ ఫాదర్, మా ఫాదర్ క్లోజ్ ఫ్రెండ్స్. అట్లానే ఆయన ఎప్పటి నుంచో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈజ్ సర్వీస్ టు యువర్ కంట్రీ, సర్వీస్ టు యువర్ గాడ్ అన్నట్టు యూ బీన్ సర్వింగ్ యువర్ కమ్యూనిటీ సార్. థ్యాంక్ యూ. కేవలం దాని గురించే, అఫ్కోర్స్ నాకు ఈ స్కూల్ ఇవన్నీ తెలిసినా కానీ చాలా రిక్వెస్ట్లు వచ్చినా మీ ఆహ్వానం మీదకు రావడం జరిగింది. అట్లానే అందుకే చెప్పాను, కృష్ణ మీరు తప్పుగా ఫీల్ అవద్దు, బయట పెట్టద్దు అని చెప్పిన. ఎందుకంటే I was one among you when other big leaders, not necessarily political leaders, you know, you could be leader in your own thing, you know, Mahendra Singh Dhoni is a leader. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు కుప్పంలోని హంద్రీదిన సుజల స్రవంతి కాలువ ద్వారా పరమ సముద్రం చెరువుకు చేరుతున్న కృష్ణమ్మ జలాలను ఇవ్వనున్న సందర్భంగా జలహారతి
పైలాన్ బహిరంగ సభ ప్రదేశ కార్యక్రమం ఏర్పాట్లను ఇరిగేషన్ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్, జలవనరుల సహాయదారు వెంకటేశ్వరరావు, ఇతర ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమైన వస్తా ఉన్నాయి. అన్న ధర్మంలా మాకు నీళ్ళు వచ్చింది, మేము ఆరోగ్యంగా ఉన్నాము, పని పాట అంతా బాగానే చేస్తాం. బాగుందంతా సౌకర్యంగా ఉంది సార్. సంతోషం. అవన్నీ తీసుకోవాలి, దిమ్మలో గిమ్మలో అన్ని తీసుకుని ఒక 4 జేసీబీలు పెట్టుకుని అంతా లైన్ చేసుకుంటే నీట్ గా బ్రహ్మాండంగా ఉంటుంది. 14-19లో ట్యాంక్స్ అన్నిటికీ సీఎం గారు ట్యాంక్ అది కొద్దిగా క్లీన్ చేసుకోవాలి కదా నీట్ గా. ఫుల్ సప్లై లేదు సార్. మనం యాక్చువల్ గా 1.3 మాక్సిమం లెవెల్ అంటే 160 కదా కెపాసిటీ. చూసుకోండి మరి ఎప్పుడు అవుతుంది చూసేసుకోండి. చూసుకుని సమానం చేసుకుని కొద్దిగా నీట్ గా లెవెలింగ్ చేసుకుని వేసుకోండి కొద్దిగా. భారతి ఇప్పుడు వస్తారు, జలహారతి పైలాను వస్తారు, రావాలి. రాకపోతే వచ్చి అక్కడ వరకు చెరువు పాయింట్ అక్కడ దాకా చరిత్ర సూచించాడు సార్ నాయకుడు చంద్రబాబు నాయకుడు. ఎప్పుడైనా చూసారా నీళ్ళు ఇలాగా? ఇదివరకు ఎప్పుడైనా చూసారా? చరిత్రలో చూడలేదు. డెవలప్ అవుతుంది, డెవలప్ ఫుల్ గా అవుతుంది సార్. వస్తుంది బాగా సంతోషంగా ఉందా? కుటుంబం డెవలప్ అవుతుంది సార్. సంతోషము. రైతులు అందరూ హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నాం సార్. కళ సార్, కళ సార్. ఓకే, కలుద్దాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు ఓల్డ్ బ్యాంక్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద తిరుమల వాస భజన మండలి మరియు అమర్నాథ్ భజన మండలి ఆధ్వర్యంలో కోలాటం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిని ఆరాధిస్తూ కోలాటం మహిళలు చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని కోలాటాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సింహాచలేశ శ్రీ విష్ణు రూప వైశాఖ వాస
అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాయని తెలుగుదేశం నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నాయకులు సరైన అవగాహన లేకుండా దగ్గులూరులోని మెడికల్ కాలేజీ మీద మాట్లాడడం సరికాదని అన్నారు. గత 5 సంవత్సరాల్లోని వైఎస్ఆర్ ప్రభుత్వం మెడికల్ కాలేజీ పనులు 2% కూడా పనిచేయని మీరు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, జీవి పెచ్చెట్టి బాబు, పీతల శ్రీను తదితరులు పాల్గొన్నారు. వర్గంలో కావాలని 74% వర్క్ చేసుకున్నాడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అవన్నీ మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ మీరు అవగాహన చేసి మాట్లాడుకోండి. మా మినిస్టర్ గారిని ఏం చేశారని అడుగుతున్నారు, మీరేం చేశారని నేను అడుగుతున్నా. 2020లో శాంక్షన్ అయిన దానికి 2024 వరకు కూడా మీ ప్రభుత్వమే ఉంది. కానీ అప్పుడు మీరేం చేశారు 2 సంవత్సరాలు? మేము వచ్చి 13 నెలలు అయింది. మేమేం చేసామన్నది కాదు, మీ టైంలో 5 సంవత్సరాల టైంలో మీరేం చేయగలరు? మీరు శంకుస్థాపాలు చేసి ఇడిచిపెట్టేసినటువంటి ఇప్పుడు టిట్కో ఇల్లు కాడ మీరు అది ఎలక్షన్ ముందు షోయింగ్ చేయడానికి శంకుస్థాపన చేశారు. మీరు కట్టగలిగారు? అది మీరు కట్టలేదు. అప్పుడు మీకు కనపడలేదు. అది మీరు గౌడా సెట్టుబల్జే కళ్యాణ మండపం ఉంది. గౌడా సెట్టుబల్జే సమాజ వర్గానికి చెందిన వ్యక్తులైనప్పటికైనా ఇద్దరు మాయ మాటలు చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేశారు తప్ప ఎప్పుడైనా ఆ గౌడా సెట్టుబల్జే కళ్యాణ మండపానికి ఒక రూపాయి నిధులు తేగలిగారా? అది మీకు కనపట్టలేదా? ఇలాంటి ఎన్నెన్నో. ఇప్పుడు ఎన్టీఆర్ కళాక్షేత్రం ఉంది. ఎన్టీఆర్ కళాక్షేత్రంకి వెళ్ళి అప్పుడు మీరు కానీ కౌసేన్ గారికి కానీ కర్రలూడుకొని సెంటర్కి అని చెప్పారు తప్ప మరి దాని నిధులు తెచ్చి మా మినిస్టర్ గారు వర్క్ చేశారు. అది మీకు కనపట్టలేదా? అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, మరి మన పవన్ కళ్యాణ్ సహకారంతో, మోదీ గారు ఆశీస్సులతో మా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి వాళ్ళు పాలకొల్లు నియోజకవర్గం అంతా అభివృద్ధి చేస్తున్నారు. అది మన దగ్గులూరు ప్రాంతంలో మెడికల్ కాలేజీ గురించి ఆయన చెప్పడం జరిగింది. 22/3/2021లో మీకు సెంట్రల్ గవర్నమెంట్ నాబార్డు ద్వారా మీకు జీవో ఇష్యూ చేసింది. రాష్ట్రం మొత్తం మీద 12 మెడికల్ కాలేజీలు ముందు నిర్మాణం చేపట్టడం, దీనికి కావాల్సిన నిధులు నాబార్డు ద్వారా మేము అందజేస్తాం అని చెప్పడం జరిగింది. దానిలో భాగం మన వెస్ట్ గోదావరి దగ్గులూరులో మాకు మీరు ఆ రోజున వచ్చింది. ఆ రోజున మీరు ఆ మెడికల్ కాలేజీ మేము ప్రారంభిస్తామని చెప్పి మీరు 2021లో జీవో ఇస్తే 2021లోని మీరు ప్రారంభించలేదు, 2022లో ప్రారంభించలేదు, 2023 ఇంచుమించు వస్తుందనగా మీరు ప్రారంభించడం జరిగింది. మీకేం చెప్పింది జీవో ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది, సంవత్సరంన్నరలో ఆ మెడికల్ కాలేజీ కనుక మీరు పూర్తి చేయకపోతే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏమీ రావు అని చెప్పి మీకు స్పష్టంగా చెప్పింది. కానీ మీరు ఏనాడు దాంట్లో నిర్మాణానికి కానీ కన్స్ట్రక్షన్ కానీ మీరు ఏనాడు ప్రయత్నించకంటే ఎలక్షన్ వచ్చేస్తుంది, చివరిలో ఏదో చేయాలి అని చెప్పని మీరు తాత్కాలికంగా మీరు ఆ యొక్క పనులు మొదలుపెట్టి మీరు కేవలం 2% మాత్రమే పనులు చేసి, అది కూడా 40 కోట్లకు సంబంధించిన పనులు మాత్రం మీరు చేయడం జరిగింది. ఆ కాంట్రాక్ట్ కమిషన్ దాని మీద మీరు దృష్టి పెట్టుకున్నారు తప్ప దాని అభివృద్ధి మీద మీరు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేశారు ఒకసారి మీరు చెప్పండి. మీరు అసలు ఆ కాలేజ్ 2020లో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇస్తే మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 2021లో దానికి జీవో ఇస్తే స్థానికంగా ఉన్న మీ నాయకుల నిర్లక్ష్యం కారణంగా మీ జోబులు నింపుకోవడానికి ఎక్కడో లోపల ప్రభుత్వం ఎవరైనా ఒక గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాల కడతారండి? ఎక్కడైనా సరే మీరు చూసుకోండి, ఒక జిఎస్ఎల్ ఒక హైవేని అనుకుని ఉంటుంది, ఒక ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ ఒక హైవేని అనుకుని ఉంటుంది. సాధారణంగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే త్వరగా వెళ్ళడానికి రోడ్ యాక్సెస్ ఉన్న ప్రాంతంలో ఎవరైనా కడతారు. కానీ మీరు ఎక్కడ కట్టారు? మీ నాయకుల జోబులు నింపుకోవడానికి తీసుకెళ్ళి ఎక్కడో దగ్గులూరు గ్రామానికి, లంకల కోడేరికి గ్రామానికి మధ్యలో ఉన్న ఒక పుంతగట్టు నుంచి తీసుకెళ్లి మీరు కట్టిన విషయం మీరు మర్చిపోవద్దు, మొదలుపెట్టిన విషయం. అలాగే మీ ప్రభుత్వ హయాంలో 2021 నుంచి 2024 వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని మీరేనా నాకు తెలియగలుగుతున్నాను. 2% పూర్తి చేశారు మీరేనా? అంటే ఆ కాలేజ్ మేము పూర్తి చేయాలంటే
మీ లెక్క ప్రకారం చేస్తే 98 సంవత్సరాలు ఇంకా పడుతుంది. మీరు తెలుసుకోవాలి. మీరు ఇవన్నీ ఏదో మైక్ ఎదురుకుండా పెట్టారు కదా అని చెప్పి ఏది పెడితే అది మాట్లాడకూడదు. ఒక నాయకుడిగా మీరు ఎదగాలంటే ముందు నిజాలు తెలుసుకుని నిజంగా మేమేదైనా తప్పు చేస్తే దాని మీద పోరాడడం తప్ప మీ నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయినటువంటి ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాల గురించి మీరు మా రామానాయుడు గారిని అంటారు సార్. ఎస్, మా రామానాయుడు గారు నెంబర్ 1. ఇవాళ మేము బల్ల గుద్ది చెప్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్రంలోనే నెంబర్ 1 మంత్రిగా గత నెలలో మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విషయం మీకు తెలియదేమో, తెలుసుకోండి. అనేక మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే పేదలు ఈ యొక్క ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు వైద్యం చేయించుకోలేరు. అది ఏంటంటే ఈ గవర్నమెంట్ కాలేజీ ద్వారా వారికి అవకాశంగా ప్రభుత్వం కల్పిస్తే మీరు 2021 నుంచి అధికారంలో ఉన్నంతకాలం దాన్ని నిర్లక్ష్యానికి గురి చేశారు. ఖచ్చితంగా రోజందరూ ప్రజలందరూ చూశారు. 4 సంవత్సరాలు కూడా మీరు ఏం చేశారు, ఈ నియోజకవర్గానికి ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి ఆ మెడికల్ కాలేజీకి ఏం చేశారో ఈ నియోజకవర్గ ప్రజలు చూశారు. దయచేసి మీరు ఒకటే గమనించాలి. ఈ మెడికల్ కాలేజ్ ఒక ఎత్తు అయితే ఈ నియోజకవర్గంలో మన రామానాయుడు గారు ఇక్కడ ఏదైతే అంబేద్కర్ భవన్ ఉంది దాన్ని సుమారుగా 3-4 కోట్లతోటి ఆ భవన్ నిర్మించడం జరిగింది. మీరు అధికారంలో ఉన్నంతకాలం ఒక్కడ ఏదైతే గడ్డి మొలిస్తే ఆ గడ్డి పరక కూడా తీయలేనటువంటి పరిస్థితి. సకల ప్రాణకోటికి జలం ప్రధానం. ఎంతో ప్రయాసలకు వచ్చి దాదాపు 730 కిలోమీటర్ల మేర కృష్ణమ్మ పరవళ్లు తొక్కే విధంగా రైతుల శ్రేయస్సు కొరకు కృష్ణమ్మ జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, వేద పండితులు పూజ కార్యక్రమాలు నిర్వహించి కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమం చేశారు. అంబరధరం విష్ణుం శశివర్ణం స్థిరవాసర యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషబంధం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పరిమళ గంధాంధారయ శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వోపచారాస్థానముదాతకం ప్రతిష్టాపయామి. సౌమ్యం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో లక్ష్మీమనపగామినీ ప్రబోధినీం శ్రియం దేవేముపశ్రయే శ్రీ ఆదిత్యవర్ణేవో హతర్గాః అవాం హిరణ్యవాత్రం మదో పూర్ణం దదాతి మదర్యోదానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమానాయుధేయో సదాయి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబు నాలెడ్జ్ కోసం వాటర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఎక్కడికెప్పుడు అయింది, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం, ఈరోజు దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి అనేది ప్రజలకు రిమైండ్ చేయండి. 1-2 పాయింట్లు కూడా టూరిజం కూడా డెవలప్ చేయాలి. 1-2 పాయింట్లు కాదు, ఎవ్రీవేర్ ఒక మ్యాప్. ఓకే సార్.
మన రైట్ సార్ పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1710వ రోజు శ్రీ పొట్నూరి రాజేష్ చౌదరి యుఎస్ఏ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలసి తులసిరావు, కేశవ పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు గాని వారి అనుచరులకు గాని ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1710వ రోజుకు చేరుకుంది. ఈ 1710 రోజులు కూడా నిర్విఘ్నంగా నిరాఘాటంగా సాగడానికి, ఈ నిరుపేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత రాజేష్ చౌదరి గారు మొన్న 26వ తారీఖున పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. రాజేష్ చౌదరి గారు నిండు నూరేళ్లు ఇటువంటి పుట్టినరోజులో అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని, అలాగే ఆ కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. ఎండి పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును.
చేయబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.